శ్రీమాత్రే నమః. భగవద్బంధువుడా నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. గురుర్దేవో మహాదేవో గురుదేవ సదాశివః. గురుదైవ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. గురుదేవుల పాదపద్మాలకు శిరసాష్టక నమస్కారాలు. ఈరోజు చెప్పే విషయం కనుక, ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక ఇబ్బందితోని చాలామంది బాధపడిపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ధనం మిగలకపోవడము, వచ్చిన ధనం అనుకూలంగా లేకపోవడము, ప్రతినిత్యము ఇబ్బంది కలుగుతూ ఉండడము, ఒకవేళ ఉన్నా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది మన మీద ఉండడము జరుగుతూ ఉంది. దాని పరిష్కారంగా ఈ వీడియో ఈరోజు చెప్పుతూ ఉన్నాను. ఏం జరిగితే కనుక, చాలా ఇబ్బందికరంగా ఉన్నదనుకో సమస్య, తినడానికి తిండి ఇబ్బంది అవుతున్నా, వచ్చిన ధనము అరకత్ బరకత్ లేకున్నా కూడా వారు ఏం చేయాలంటే కనుక, 10 రూపాయల నోటు కానీ, 100 రూపాయల నోటు కానీ, కనీసం 50 రూపాయల నోటు అయినా సరే తీసుకొని దానిపైన ఆ చిత్ర లోటు పైన విఘ్నేశ్వరుని ప్రతిమను ఉంచండి. ఇత్తడిది కానీ, రాగిది కానీ, పంచలోహాలు శ్రేయస్కరము. లేని ఎడల వెండిదైనా పర్వాలేదు, వెండిదైనా లోపల లొట్టు ఉండకూడదు, నిండుగా ఉండాలి విగ్రహం. అంటే పూర్తిగా చిన్న విగ్రహమైనా సరే, ఇంత విగ్రహమైనా సరే, కాయిన్ అయినా సరే, గణపతి కాయిన్ అయినా సరే పెట్టండి. పెట్టి లలితా త్రిశక్తిన పారాయణం ఉంటుంది, అది ప్రతి నిత్యం కూడా పఠించాలి. అంటే పఠించకున్నా సరే నేను డిస్క్రిప్షన్లో పెడతాను, యూట్యూబ్లో కూడా వస్తుంది. ఆ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా సరే లలితా సహస్రనామాలు వచ్చేస్తాయి. అవి విన్నా సరే గరికతోనే పూజ చేయాలి ప్రతినిత్యం కూడా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః అని స్మరిస్తూ 108 సార్లు గరికని పెట్టుకుంటూ పూజ చేయాలి లోటు పైన, చిత్రపటం పైన. అలా చేసి ప్రతినిత్యం కూడా మీరు చేస్తున్న పూజ తెల్లవారి నిర్మాల్యం ఉంటుంది కదా, గణపతిని కదిలించకూడదు, లోటుని కదిలించకూడదు. కదిలించకుండా ఆ నిర్మాల్యం అంతా తీసి ఒక పక్కన పెట్టేయండి. పెట్టి ఇలా 41 రోజు పాటు చెయ్యండి. చేస్తూ ఉన్నారనుకో ఖచ్చితంగా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. ఆ తర్వాత ఆ లోటు తీసి మీరు ధనం దాచుకునే ప్లేస్లో పెట్టండి. మీరు చేసిన మొదలు పెడితే 3 నుంచి 5 రోజుల లోపల మీకు ఖచ్చితంగా తెలుసా ధనం అనుకూలంగా అవుతుంది. వచ్చిన ధనం అరకత్ బరకత్ ఉంటుంది అనమాట. వచ్చిన రూపాయి అయినా సరే మీకు అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఒకవేళ ధనం ఉండి ఆరోగ్యమైన సమస్య అనుభవిస్తూ గృహం నందు ఉన్నారనుకో, వారు ప్రతినిత్యం కూడా కల్లుప్పు, దొడ్డుప్పు ఉంటుంది కదా, అందులో నీళ్ళని వేసుకొని స్నానం చేయాలి. గృహం అంతా కూడా ప్రతినిత్యం కూడా దొడ్డుప్పు, కొద్దిగా ఆవు పంచకము, కొద్దిగా పసుపు వేసి ఇల్లు తడిబట్ట పెట్టాలి. ఇలా పెట్టడం ద్వారా కూడా ఇంటి యజమాని కాదు, మీ ఉన్నవారందరూ కూడా సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు. ఒకవేళ కనుక త్రిశక్తి పాలనం చేయడం కుదరదు, తినడం కుదరదు, చాలా ఆఫీస్ పనిలో కనుక వేరే పనిలో బిజీగా ఉంటారనుకో, ఏంటంటే ఒక ఇత్తడి ప్లేట్ నందు బియ్యాన్ని కానీ ధాన్యం ఏదైనా సరే అవకాశం బట్టి ధాన్యాన్ని పోసి ఓం శ్రీ మహాగణాధిపతియే నమః అనే మంత్రాన్ని రాయండి. రాసి అందులో 11 రూపాయి చిక్కలు, ఇలాచీలు 108 ఇలాచీలు, 108 లవంగాలు పెట్టి అందులో మీరు అవకాశం ఉన్న కాయిన్ పైన స్వామివారి ప్రతిమ ఉంచండి, విఘ్నేశ్వరుని ప్రతిమ ఉంచండి. ఉంచి ఎర్రని అక్షంతలతోని స్వామివారికి పూజ జరిపించండి. ఈ కార్యక్రమం కూడా ఇంటి యజమాని చేసే శ్రేయస్కరము, యజమాని చేయకుండా కూడా శ్రేయ కూడా చేయొచ్చు. ఒకవేళ కనుక అడ్డు వచ్చినప్పుడు ఆ 5-6 రోజులు ఆపేసి మళ్ళీ తర్వాత ప్రారంభించండి. మీరు పూజ మాత్రం 41 రోజులు ఖచ్చితంగా చేయాలి. బెల్లం ముక్క, పానకము నైవేద్యం పెట్టండి. బెల్లము ఖచ్చితంగా పెట్టాలి, దాంతోపాటు పానకము నైవేద్యం పెట్టి గృహంలో ఎంతమంది ఉంటారో అంతమంది స్వీకరించాలి పానకం. ఈ బెల్లం అంతా కూడా ఒక ప్రదేశం నుండి పెట్టి 41 రోజుల తర్వాత ఆవుకు నివేదించండి. గరిక అవన్నీ పెట్టారనుకో, అవి పారే నీళ్ళల్లో, శుభ్రమైన నీళ్ళల్లో, గంగలో మాత్రమే ఇవి నిర్మాల్యం వెయ్యాలి. ఇష్టం వచ్చిందని ఎక్కడంటే అక్కడ పాడేయకూడదు. శుభ్రమైన నీళ్ళు ఉన్న చోట పాడేస్తేనే మీకు మంచి రిజల్ట్ వస్తుందన్నమాట.
ఇలా ఎవరైతే జరిపిస్తూ ఉంటారో ఆ విఘ్నేశ్వరుని యొక్క కృపా కటాక్షాలు సిద్ధిస్తూ ఉంటాయి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. డిస్క్రిప్షన్లో త్రిశక్తి లలితా శక్తి పెడతాను. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది ఒకవేళ అర్థం కాకుండా ఇంకా డిస్క్రిప్షన్లో మొత్తం పెడతాను, నీట్గా చదువుకొని మరీ చెయ్యండి. శ్రీమాత్రే నమః.